కాలీఫ్లవర్తో ఇలా పకోడీ వేసుకొని చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. కాలీఫ్లవర్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టి ఉప్పు, పసుపు యాడ్ చేసి గోబీని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పురుగేమన్నా ఉంటే పోతుంది. ఇవి కూల్ అయిన తర్వాత రుచికి సరిపడిన ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, 1½ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ బియ్యపు పిండి, 1 స్పూన్ శనగపిండి, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసి అవసరమైతే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి, కాజుని కూడా యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాలీఫ్లవర్‌ని యాడ్ చేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ ఇదే ఆయిల్‌లో ఇంకోసారి ఫ్రై చేసుకుంటే ఒక 5 మినిట్స్ క్రిస్పీగా, టేస్టీగా కాలీఫ్లవర్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మొత్తం తీసేసుకుంటే కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోతుంది.